మీ దగ్గర 10థ్ క్లాస్ సర్టిఫికేట్ ఉంటేనే చెప్పండి. లేకపోతే ఇట్లాంటివన్నీ నాకు చెప్పకండి. ఇది నీ సిట్యుయేషన్. నీదేమో హాఫ్ మ్యాంగో నాలెడ్జ్. ఏం చెప్పడానికి 10థ్ క్లాస్ సర్టిఫికేట్ ఉండాలో, ఏం చెప్పడానికి అవసరం లేదో తెలీదు. తెలియనప్పుడు ఎందుకు ఈ మంకీ డాన్స్‌లన్నీ? నాకు అర్థం కాక అడుగుతాను. ఈ కంపెనీ షేర్లు కొనురా, అది అమ్మేయి. ఇక్కడ కొను. ఇక్కడో 10 బెట్టురా 20 వస్తది. దీనికి కావాలి నీ సర్టిఫికేట్. వెలుగుతుందా? ట్రేడింగు, డాంకీ ఎగ్, రోడ్ సైడ్ గ్రావెల్ ఇవన్నీ పక్కన పెట్టు. గో గెట్ ఎడ్యుకేషన్ ఫస్ట్. థాట్ టూ ఈసారి మాత్రం పక్కా ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు సెలెక్ట్ చేసుకో. ఎందుకంటే మన రీల్స్ అన్నీ తెలుగులోనే ఉన్నాయి. అవి కూడా నీకు మిస్‌కమ్యూనికేట్ అయిపోతున్నాయి. ఓయమ్మో! ఇతను ఒక కాల్స్ ఇచ్చేస్తున్నాడు. అర్జెంట్‌గా ఇతని సర్టిఫికేట్ వెరిఫై చేయాలి నేను. అసలు నిన్ను గాదు, ఆ రిలయన్స్ వోళ్ళని, జీమెయిల్ వోళ్ళని అనాలి. ఫ్రీగా అందరికి డేటాలు ఇచ్చేసి అకౌంట్లు ఓపెన్ చేసేసుకుంటే ఒక చెక్ లేదు, పాడు లేదు. వెలుగు నువ్వు పేరుతో గుడిసెల్లోకి వెళ్ళి మరి 5G ఇచ్చేస్తున్నారు. నువ్వేమో కామెంట్స్‌లో ఉన్నోళ్ళంతా ఏదో నీ గర్ల్ ఫ్రెండ్సే అన్నట్టు, పూర్తిగా నీ ఫస్ట్ లాంగ్వేజ్ సాంస్క్రిటే అయినట్టు ఓన్లీ సాంస్క్రిట్‌లో మాట్లాడుతున్నావు. మళ్ళీ రివర్స్‌లో అడగడం. నన్నెందుకు రిస్ట్రిక్ట్ చేశారండి? నాకేం తెలీదు. మీ ఫాదర్ నీకు ఫస్ట్ లాంగ్వేజ్ సాంస్క్రిట్ కాకుండా తెలుగు చూజ్ చేసుండాల్సింది. బ్యాన్ కాక ఇంకేమవుతావు? బాబా అవుతావా?